రాష్ట్రాలకు కిరోసిన్ పంపిణీకి కేంద్రం చర్యలు తీసుకుంది. తాత్కాలిక ప్రాతిపదికన రాష్ట్రాలకు కిరోసిన్ ని కేటాయించింది. కేవలం వంట దీపాలు వెలిగించడానికే వాడాలని షరతు విధించింది. లైసెన్స్ పొందిన సర్వీస్ స్టేషన్స్ లో 2000 నుంచి 2500 లీటర్ల వరకు కిరోసిన్ నిల్వ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. హార్మోజ్ జలసంధిలో చమురు రవాణాకు అంతరాయం కారణంగా దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు కిరోసిన్ పంపిణీకి కేంద్రం చర్యలు తీసుకుంది. తాత్కాలిక ప్రాతిపదికన రాష్ట్రాలకు కిరోసిన్ ని కేటాయించింది. కేవలం వంట దీపాలు వెలిగించడానికే వాడాలని షరతు విధించింది. లైసెన్స్ పొందిన సర్వీస్ స్టేషన్స్ లో 2000 నుంచి 2500 లీటర్ల వరకు కిరోసిన్ నిల్వ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. హార్మోజ్ జలసంధిలో చమురు రవాణాకు అంతరాయం కారణంగానే దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మన నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, రాష్ట్రాలకు కిరోసిన్ పంపిణీ చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రాలకు కిరోసిన్ పంపిణీ చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మన నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ఒకవైపు జరుగుతున్నటువంటి తరుణంలో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వము ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో సమ్మేళనం చేస్తూ ఏదైనా అక్కడ ఉండేటటువంటి ఇబ్బందులు అనుకోవచ్చు, పెట్రోలియం కు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత నిన్న ఒక గెజిట్ నోటిఫికేషన్ ని కూడా అటు కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలకు కొన్ని రాష్ట్రాలకు మినహాయింపు చేస్తూ కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే మధ్యతరగతి కుటుంబకుల్లో పెట్రోల్ గ్యాస్ సంబంధించినటువంటి కొరత ఉండడంతో కిరోసిన్ కి ఎక్కువగా యూజ్ చేసుకునే విధంగా కూడా కొన్ని బంక్సుల్లో పెట్రోల్ బంక్సుల్లో దాదాపు 2000 నుంచి 2500 లీటర్లకు పైగా కూడా కిరోసిన్ కి సంబంధించినటువంటిది లావాదేవీలు జరిపేందుకు కూడా పూర్తి అనుమతిని ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి రాష్ట్రాలకు అనుమతిస్తూ కూడా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రతి జిల్లాకు కూడా అంటే కీలకంగా ఒక 2 బంకులకు సంబంధించినటువంటి పర్మిషన్ ఇస్తూ ఇటు గెజిట్ నోటిఫికేషన్ హర్యానా, తర్వాత ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్ తో సహా మొత్తం 21 రాష్ట్రాలకు కేంద్ర అనుమతి ఇస్తూ కూడా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇటు గ్యాస్ కొరతతో అటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గ్యాస్ సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా పూర్తిగా కూడా కొంత ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి అంశం అనుకోవచ్చు. మొన్న ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీతో జరిగినటువంటి సీఎంలతో జరిగినటువంటి సంభాషణ అనుకోవచ్చు, అంతకన్నా ముందుగా అది రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధికారులతో ఎప్పటికప్పుడు కూడా పెట్రోలియం శాఖ మంత్రిత్వ శాఖతో కూడా సమావేశాలు జరుపుతున్నారు ఒకవైపు. ఇందులో భాగంగానే రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక సమస్యలను దృష్టిలో పెట్టుకొని 21 రాష్ట్రాలకు అనుమతిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అంటే దేశంలో గ్యాస్ కొరత లేకుండా, ప్రజలు ఇబ్బందులు పడకుండా వారికి తాత్కాలిక ఉపశమనం అనుకోవచ్చు. అంటే ప్రజలు ముందు గ్యాస్ కొరత కాకుండా అనుకోవచ్చు. తర్వాత ఇరాన్ కి ప్రస్తుతం ఉండేటటువంటి ఏదైనా ఇప్పుడున్నటువంటి ఇబ్బందుల కొరత మూలంగానే ఈ విధంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే 2500 లీటర్ల పైగా కూడా పెట్రోల్ బంకులకు అనుమతి ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కళ.